నమస్తే అండి, వెల్కమ్ టు రేమామ్స్ కిచెన్. ఈ వర్షాకాలంలో మాత్రమే దొరికే తాటి పండ్లతో పాతకాలపు వంటకమైన తాటి రొట్టె ఈరోజు మన రెసిపీ. ఎన్నో పోషక విలువలుండి తీయగా తినే కొద్దీ తినాలనిపించే ఎంతో రుచిగా ఉండే ఈ తాటి రొట్టె ఈజీగా ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఈ తాటి రొట్టె తయారు చేయడానికి చెట్టు నుండి అప్పుడే తాజాగా రాలిపడిన తాటి పండుని తీసుకోవాలి. ఈ తాటి పండ్లు తాజాగా ఉండగానే తాటి రొట్టె కానీ, గారెలు కానీ, బూరెలు కానీ చేసుకుంటే రుచిగా ఉంటుందండి. నిల్వ ఉంటే పులిసిపోతుంది, అలాగే పురుగులు కూడా పడుతుంది. ఈ తాటి పండ్లు నల్లగా ఉండే కాయలు తీసుకుంటే తీయగా చాలా బాగుంటాయండి. తాటి పండుని శుభ్రంగా కడిగి పైన నల్లగా ఉన్న భాగాన్ని తీసేయండి. ఈ తాటికాయల్లో 3 గింజలు ఉంటాయండి. తొక్క పూర్తిగా తీసేశాక చేతితో విడదీసి ఒక్కొక్క గింజకి కొద్దిగా నీళ్లు చిలకరించి మర్దన చేసినట్లుగా చేసి ఉంచండి. నీళ్లతో తడపడం వల్ల తాటి గుజ్జు ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఏదైనా చిల్లుల గిన్నె కానీ, మనం తురుముకునే గ్రేటర్ కానీ తీసుకొని ఇలా తాటి గుజ్జుని తీసుకోండి. గ్రేటర్తో తీసుకుంటే కాస్త గరుకుగా ఉంటుంది కాబట్టి ఇంకా ఈజీగా వచ్చేస్తుంది. అలా తీసుకున్న తాటి గుజ్జుని ఏదైనా కప్పుతో కానీ, గ్లాస్తో కానీ వేరే గిన్నెలోకి కొలిచి తీసుకోండి. నేను ఇక్కడ ఒక గ్లాసు తాటి గుజ్జుతో తాటి రొట్టె తయారు చేస్తున్నాను. తాటి రొట్టె తయారు చేయడానికి బియ్యం రవ్వ అయితేనే బాగుంటుందండి. నేను ఒక గ్లాసు తాటి గుజ్జుకి ఒక గ్లాసు బియ్యం రవ్వ తీసుకున్నాను. బియ్యం రవ్వని ఒక్కసారి నీళ్లతో కడిగి ఒక 5 నిమిషాల పాటు నీళ్లు వేసేలా నానబెట్టండి. 5 నిమిషాల తర్వాత నీళ్లు ఏమాత్రం లేకుండా గట్టిగా పిండి ఈ తాటి గుజ్జులో వేయండి. ఇష్టమైన వాళ్ళు రవ్వ ఇంకా తగ్గించి కూడా వేసుకోవచ్చండి, కానీ ఒక గ్లాసు మించి ఎక్కువ వేస్తే బాగోదు. అందులోనే 1 స్పూన్ నెయ్యి, 1/2 గ్లాసు కొబ్బరి తురుము, 3/4 గ్లాసు బెల్లం పొడి మెత్తగా చేసి వేయండి. అలాగే చిటికెడు ఉప్పు, కొద్దిగా యాలకుల పొడి వేసి ఇవన్నీ బాగా కలిసేలాగా కలపండి. మొదటిసారిగా తాటి రొట్టె తయారు చేసేవాళ్ళు బియ్యం రవ్వను కడగకుండా అలాగే డైరెక్ట్గా వేసేసి అన్నీ కలిపి అరగంట పాటు పక్కన పెట్టండి. అప్పుడు తాటి రొట్టె వేసుకోండి. ఇలా చేయడం వల్ల పలసపడిపోతుందనే భయం లేకుండా ఉంటుంది. అలాగే బెల్లం కూడా బాగా మెత్తగా ఉండేలా చూసుకోండి. కాస్త గడ్డలుగా ఉండేటట్లయితే ముందుగా తాటి గుజ్జులో కలిపి బెల్లం కరిగాక మాత్రమే బియ్యం రవ్వ వేసి కలపండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అడుగు మందంగా ఉండే కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నూనె వేడయ్యాక మనం కలుపుకున్న ఈ మిశ్రమాన్ని వేసి సమానంగా సర్ది మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. మీడియం ఫ్లేమ్లోనే ఉడికిస్తే తాటి రొట్టె చక్కగా కాలుతుందండి. 20 నిమిషాల తర్వాత మూత తీసి ఉడికింది లేనిది చెక్ చేసుకోండి. ఏదైనా చాకుతో కానీ, స్టిక్తో కానీ లోపలికి గుచ్చితే ఏమి అంటుకోకుండా ఉంటే తాటి రొట్టె చక్కగా ఉడికిందని అర్థం. ఇలా కాల్చిన తాటి రొట్టె తిరగేయాల్సిన అవసరం లేదండి. ఇలా తయారు చేసుకున్న తాటి రొట్టె వేడి మీద కంటే చల్లారాక తింటేనే బాగుంటుందండి. చూశారు కదండి, ఎంతో ఈజీగా తాటి రొట్టె ఎలా రెడీ అయిపోయిందో. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి.